శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం అర్చంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. సార్, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో శివగామి గురించి మాట్లాడు. శివగామి గురించి ఇంకెక్కడ ఉందండి బాబు? ఫస్ట్ పార్ట్లో నీటిలో నిలిగిపోయి బిడ్డని కాపాడపోయి ఆ నీటిలో మునిగిపోయింది కదండి ఆవిడ కదా. సో అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్లు చేసిన పవర్ఫుల్ నటీమణి రమ్యకృష్ణ గారి గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. ఓకే ఓకే మాట్లాడుకుందాం. కానీ ఈ పవర్ఫుల్ క్యారెక్టర్గా మారటానికి ముందు ఆవిడ ఎన్ని కష్టాలు పడింది ఏమిటనేది ఒకసారి మనం చర్చించుకోవాలి. ఓకే. ఎందుకంటే ఎవరైనా ఏ ఇంట్లోనైనా ఎవరైనా సరిగ్గా చదువుకోకపోయినా ఇచ్చేసినా నువ్వు పనికిరావురా, నువ్వు ఎందుకు పనికిరావురా, అడుక్కు తింటానికి కూడా పనికిరావని అనటం ఎవరైనా సరే, ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ అనటం మామూలు మన జీవితాల్లో, మనుషుల జీవితాల్లో. మనిషి అయినా సినిమా వాళ్ళైనా ఎవరైనా ఎవరికైనా ఇలాంటి ఇవి తప్పవు. ఎలాంటివి తప్పవు అంటే ఓటమి తప్పదు, అలాగని ఓటమి శాశ్వతం కాదు, అలాగని మరి గెలుపు వచ్చింది అనుకోండి, గెలుపు శాశ్వతం కాదు. గెలుపు వస్తుంది, ఓటమి వస్తుంది, ఒడిదుడుకులు వస్తాయి. ఆ ఒడిదుడుకులను తట్టుకుని నిలబడితేనే జీవితం. రైట్. ఏమండి, ఎవరు చెప్పినట్టు పెద్దవాళ్ళు అందరూ చెప్తారు, జీవితం అంటేనే కష్టాలు కన్నీళ్ళు. కానీ వాటినన్నింటినీ తట్టుకుని నిలబడితే ఎప్పుడొకప్పుడు విజయం లభిస్తుంది. మనకి జీవితాన్ని ఇస్తాడు భగవంతుడు, ఎప్పుడూ ఒకే ప్లేస్లో ఉంచడు. అవును. వాటన్నిటి మేలు కలయికే జీవితం అన్నారు దీనికి. రైట్. ఏమండి, అటువంటిప్పుడు ఆ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన బాధ్యత ఆ మనిషిది. మనిషి కానీ నటి కానీ ఎవరు కానీ, సినిమాల్లో అవకాశాలు కానీ, లేకపోతే ఉద్యోగ అవకాశాలు కానీ, లేకపోతే చదువులో కానీ, చదువులో కూడా చాలామంది ఎందుకు పనికిరావనుకున్న ఐఏఎస్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం రికార్డు చదువుతుంటే. ఏమండి, అలాంటి పరిస్థితి రమ్యకృష్ణ గారిది. అంటే బిగినింగ్లో అన్ని కష్టాలు పడింది ఆవిడ. కానీ ఆ కష్టాలు పడి ఓర్చుకుంది. మనిషి ఏ మనిషి అయినా, నటి కానీ నటులు కానీ చాలామంది గురించి చెప్పుకున్నాం మనం. బిగినింగ్లో ఎంత అవమానాల పాలైనా ఇచ్చైనా ఐరన్ లెగ్ అని అని చెప్పేసి ఆవిడ అవమానించారు. ఐరన్ లెగ్ ఈవిడ పెట్టుకుంటే సినిమాలన్నీ ఫ్లాపు, మొత్తం అవుట్ అని చెప్పేశారు. అలాగే అయినాయి కూడా ఆవిడ. తర్వాత ఆవిడే గోల్డెన్ అయ్యారు. అదే తర్వాత చెప్పుకుంటే. కానీ నిజంగా మీరు అన్నట్టండి, కెరీర్ బిగినింగ్ అప్పుడు ఇలాంటి అవమానాలు వస్తే కెరీర్ని బిల్డ్ చేసుకునే ఉంటుంది చూసారా, ఆత్మస్థైర్యం ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది. తర్వాత మనకి ఒక స్టబర్న్ మైండ్ ఖచ్చితంగా ఉండాలండి. కరెక్ట్. ఎవరికైనా ఓటమి చెందినా సరే, ఓహో ఇవాళ మనం ఫెయిల్ అయ్యాం, రేపు సక్సెస్ వస్తుంది కదా. ఇప్పుడు రేపు డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. ఎన్ని సినిమాలు ఉంటాయండి రమ్యకృష్ణ గారి? 200 సినిమాలు దాదాపు, 200 సినిమాలు అన్ని భాషలు కలిపి. రైట్. ఓకే. ఈవిడ గురించి ఐరన్ లెగ్ అని అన్నారు కదండి. ఫస్ట్ తమిళ 13వ ఏట స్టార్ట్ అయింది ఆవిడ కెరీర్. 13వ ఏట స్టార్ట్ అయ్యి వెళ్ళై మనసు అని వైజీ మహేంద్ర హీరోగా స్టార్ట్ అయింది సినిమా, ఫ్లాప్. ఆ తర్వాత తెలుగులో భలే మిత్రులని చేశారు, ఫ్లాప్. ఆ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి డైరెక్షన్ మదన్ గోపాల్ అని ఏదో చేసింది, ఫ్లాప్. యావరేజ్, దాదాపుగా యావరేజ్ కంటే ఫ్లాప్ కింద లెక్క. ఓకే ఓకే. ఇలాగా ఎన్ని సినిమాలు చేస్తే అన్ని సినిమాలు ఫ్లాప్ అయిపోయినాయి. అప్పుడు ఐరన్ లెగ్ అని ముద్ర వేసేసారు. మన ఇండస్ట్రీ మామూలే కదా. ఆ ఐరన్ లెగ్ని ముగ్గేస్తే ఒక చోట కన్నీళ్ళు కూడా పెట్టుకుంది ఆవిడ స్టేజ్ మీద, ఇలాగ నన్ను ఐరన్ లెగ్ని చేశారని చెప్పేసి. అటువంటి పరిస్థితుల్లో రాఘవేంద్రరావు గారి దృష్టి రమ్యకృష్ణ గారి మీద పడింది. ఓకే. రాఘవేంద్రరావు గారి దృష్టి పడేంత వరకు ఆయన ఎన్నుకోవటం, రమ్యకృష్ణ గారిని ఎన్నుకోవటం ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి. ముందు ఐరన్ లెగ్ అని స్టాంపు పడిన ఆర్టిస్ట్ని ఎన్నుకోవాలంటే దర్శకుడికి చాలా ధైర్యం కావాలి. ఓకే. అది ఆయనకు కాన్ఫిడెన్స్ ఎందుకో. తర్వాత రమ్యకృష్ణ గారిని తక్కువగా తీసేయడానికి వీల్లేదండి. ఆవిడ నటిగా మాత్రం బ్రహ్మాండమైన నటి ఆవిడ. ఆవిడ ఎంత నటి కాకపోతే ఫ్లాప్ అయినా కూడా, ఐరన్ లెగ్ అన్నా కూడా కొన్ని సినిమాల్లో చేశారు ఆవిడ, కొన్ని సినిమాల్లో పెట్టుకుని చేశారు. ఇలాగా ఐరన్ లెగ్ అని పేరు పొంది అవమానపడి చాలా ఇబ్బందులు పడి అందరితోటి మాటలు అనిపించుకుంటున్న పరిస్థితుల్లో రాఘవేంద్రరావు గారు రమ్యకృష్ణ గారిలోని నటిని గుర్తించారు ఆయన గుర్తించి ఆవిడ గ్లామర్ని గుర్తించారు. అందరిని గుర్తించి ఈవిడలో నటిని ఎలాగైనా వెలికి తీయాలని చెప్పేసి మోహన్ బాబు, పైగా
మోహన్ బాబుతో పేరుగా వేశారు ఆయన అల్లుడు గారు అనే సినిమా. అల్లుడు గారు, ఓకే. అల్లుడు గారు సినిమా వేసిన తర్వాత ఆయనకు కూడా అవసరమే ఆ టైంలో. హిట్ హిట్ అయితే ఫ్లాప్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? నేను అనేది మోహన్ బాబుకి అవసరం, ఆ టైంలో అల్లుడు మోహన్ బాబుకి అవసరం. కానీ 2 ఫ్లాపులు మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. ఓకే, మైనస్ ప్లస్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది కదా, ఎలాగైనా ఏదైనా ప్లస్. ఏమండి అలాంటి పరిస్థితిలో తర్వాత ఇది సూపర్ హిట్ అయింది అల్లుడు గారు, సెన్సేషనల్ హిట్ అయింది. సెన్సేషనల్ హిట్ అయిన తర్వాత రాజశేఖర్ తోటి అల్లరి ప్రియుడు అనే సినిమా తీశారు ఆయన. రోజు 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 రోజా పువ్వా, అది రాఘవేంద్రరావు గారి. ఈ 2 సినిమాలతోటి ఈవిని గోల్డెన్ లెగ్ అన్నారు మళ్ళీ. చూడండి మన నాలుగుకి ఏమి ఇది ఉండదు, సక్సెస్ మాట్లాడింది అంటే ఇండస్ట్రీ అంటే సక్సెస్ మాట్లాడుతుందని మరోసారి ప్రూవ్ అయింది. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఎక్కడైనా కానీ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ, సినిమా ఇండస్ట్రీలో మరీ ఎక్కువ. లేకపోతే వాళ్ళ మొహం కూడా చూడరు సార్. ఇలాగ చాలా మంది నటినట్లు అలాగా అయిన వాళ్ళు ఉన్నారు, ఫ్లాప్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత కొంతమంది బయట సినిమాల్లో ఫ్లాప్ అయ్యి సొంత సినిమాలు తీసుకుని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలా తప్పదు, మనం ప్రూవ్ చేసుకోవడానికి తప్పని ఇండస్ట్రీ సినిమా పరిశ్రమ. అలాగా మన ఈ స్టేజ్లో 100 days ఫంక్షన్లో మాట్లాడుతూ రమ్యకృష్ణ నన్ను ఎన్నో ఇచ్చేశారు, ఎంతో అవమానాలు పొందాను నేను. కానీ ఇవాళ నన్ను ఐరన్ లెగ్ అని నన్ను తోసి పారేశారు. కానీ నటిగా నన్ను ఎవరో ఇంతవరకు గుర్తించలేదు, ఒక్క రాఘవేంద్రరావు గారు గుర్తించారు, వారు లేకపోతే నేను లేను అన్నట్టుగా ఏడుస్తూ చెప్పింది ఆవిడ. అంటే రాఘవేంద్రరావు గారు ప్రథమ గురువు లెక్క ప్రకారం, అంతే కదా. ఏమండి ఇలాగ అక్కడి నుంచి ఆవిడ ఇక చెప్పుకోవాలంటే మీరు ఒక్క శివగామే చెప్పారు కదా, మరి అసలు సినిమా చెప్పాలంటే రజనీకాంత్ కూడా భయపడ్డ సినిమా అంటే రజనీకాంత్తో పోటీపడి నటించే సినిమా పడయప్ప నరసింహ. అవును, నరసింహలో నీలాంబరి పాత్రను ఎవరైనా మర్చిపోగలరా? ఆ నీలాంబరి పాత్ర వేయటానికి చాలా మంది ట్రై చేశారు, అందరూ భయపడ్డారు. ఆయన పోటీగా చేయటానికి, ఆ పాత్ర వేయటానికి, అసలు ఆ పాత్ర క్యారికేచర్ వేయటానికి. ఎందుకంటే అందులో సౌందర్య కూడా ఉంది. సౌందర్య బుగ్గ మీద అలా కాలు పెట్టి ఇలాగా కాలు చేసి నువ్వెంత అనే ఒక సీన్ ఉంది. ఇలాంటి సీన్లు చేయాలంటే భయపడ్డారు, అమ్మో మేము చేయమన్నారు. చాలా మంది ట్రై చేశారు. ఆ తర్వాత రమ్యకృష్ణ ఫిక్స్ అయింది. అది ఆ రమ్యకృష్ణ నరసింహ పాత్ర తప్ప ఇక మహాబలి పాత్ర, ఆ పాత్ర బాహుబలి కాదు, మహాబలి పాత్ర. ఎవరికి? రమ్యకృష్ణ పార్టీ మహాబలి పాత్ర. ఇక ఇదన్నీ వదిలేసేయండి, మన కోడి రామకృష్ణ కూడా మెచ్చుకోవాలి. ఈ ఫ్లాపులు ఐరన్ లెగ్ అని పరిస్థితుల్లోనే అమ్మోరు క్యారెక్టర్ ఇచ్చి ఆవిడని అమ్మోరుని చేసేసాడు ఆయన. పూజలు అందుకుంది ఆవిడ. అమ్మోరిని మర్చిపోగలరా? నరసింహని మర్చిపోగలరా? నీలాంబరిని మర్చిపోగలరా? బాహుబలిలో శివగామిని మర్చిపోగలరా? తర్వాత అన్నమయ్యలో క్యారెక్టర్స్ మర్చిపోగలరా? ఏ జానర్ వెళ్తే ఆ జానర్ గ్లామర్ పాత్రలు ఎన్నో వేశారు ఆవిడ, అందరితోటి వేశారు ఆయన. ఏమండి ఇలా చేస్తుండగా ఇక ఈవిడ మెడ్రాస్లో ఈవిడ అసలు పేరు రమ్య. ఏమండి రమ్య అయితే ఈయన ఫాదర్ పేరు కృష్ణన్, అందుకనే రమ్యకృష్ణన్ అని వచ్చింది. ఈవిడికి ఒక సిస్టరు వినయ్ కృష్ణన్, ఈవిడికి ఒక సిస్టరు. సరే ఈవిడికి చో రామస్వామి గారని చాలా పెద్ద పాపులర్ మేధావి, పత్రికాధిపతి, పొలిటికల్ అడ్వైజర్, జయలలిత గారికి ఎంజీఆర్ గారికి ఈయన సలహాలు తీసుకుంటారు. సో అంత మేధావి, ఆయన తెలివైనవాడు. బట్ ఆయన నాటక సంస్థ నెలకొల్పి ఎన్నో నాటకాలు రాసి ఆ చిన్నతనం నుంచి ఈవిడ్ని గైడ్ చేసింది ఆయనే. రమ్యకృష్ణ హుషారు చూసి చిన్నప్పటి నుంచి హుషారుగా ఉండేదంట. హుషారు చూసి ఈవిడికి భరతనాట్యం నేర్పించండి, ఇచ్చేదంటే ఈవిడ చాలా పైకొచ్చి ఆర్టిస్ట్ భవిష్యత్తు కనబడుతుందని చెప్పేసి భరతనాట్యం ఆయన సలహాతో భరతనాట్యం నేర్పించారు. ప్రదర్శనలు కూడా ఇచ్చారు ఆవిడ, రమ్యకృష్ణ గారు బిగినింగ్ నుంచి. ఎన్ని నేర్చుకున్నారు చూడండి ఆవిడ. ఏమండి ఇన్ని కళలుండి ఆవిడ సక్సెస్ కాలేకపోయారు బిగినింగ్లో, అటు తమిళ్లోనూ ఇటు ఇక్కడ కూడా. ఈ ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు తమిళ్లో ఒక పాపులర్ గోపు అని ఉన్నాడు, చిత్రాలయ గోపు అని ప్రొడ్యూసరు, పాపులర్ ప్రొడ్యూసరు. వైజే మహేంద్ర హీరోగా సినిమా తీస్తూ రమ్యకృష్ణ హీరోయిన్గా ఆ నాట్య ప్రదర్శన చూసి చాలామంది మనం మాట్లాడుకున్న హీరోయిన్స్లో నాట్య ప్రదర్శనలు చూసే చాలామంది సెలెక్ట్ చేసుకున్నారు.
మనం గుర్తు చేసుకుంటే. ఓకే, అవును. ఏమండి అలాగా నాట్య ప్రదర్శన చూసి హీరోయిన్గా బుక్ చేశారు. కానీ అక్కడి నుంచి అలా వరుసగా ఆ సినిమా కూడా బాగా ఆలేదు. ఎన్ని సినిమాలు చేసినా కూడా అంటే హీరోయిన్స్ ఫ్లాప్ అయినా కూడా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. అలాగే తమిళ్లో ట్రై చేశారు, ఆ తర్వాత తెలుగులో ట్రై చేశారు, ఈ రెండింటి రాలేదు. ఆవిడకి ఈ రాఘవేంద్రరావు గారి సినిమాల వరకు ఆవిడకి బ్రేక్ రాలే. ఓకే, ఏమండి అలాగా చో రామస్వామి గారి ఒక మేధావి యొక్క మేనగోడలు ఈవిడ రమ్యకృష్ణ. తమిళనాడులో ఎంజిఆర్కి కూడా అడ్వైజర్ ఈయన. అదే అంటే చాలామంది తెలియకపోవచ్చు అది. రైట్. ఏమండి ఇలా ఉంటుండగా ఇప్పుడు ఈ సక్సెస్ అయింది కదా. సక్సెస్ అయిన తర్వాత ఇంకొక గొప్ప విషయం ఏంటంటేనండి, ఒక సినిమాలో చేస్తూ నందిని రెడ్డిని కృష్ణవంశీ గారికి పరిచయం చేసి అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టించింది ఈవిడే, రమ్యకృష్ణ గారి. అంతఃపురం కదా సినిమా. అంతఃపురం. రైట్. నందిని రెడ్డి గారికి కృష్ణవంశీకి పరిచయం చేసి అసిస్టెంట్గా పెట్టించారు, రికమెండ్ చేసి. ఓకే ఓకే. తర్వాత ఈవిడ నాగార్జునతో చంద్రలేఖ సినిమాలో చేసింది ఆవిడ. చంద్రలేఖ సినిమా క్యారెక్టర్ చేయాలంటే కృష్ణవంశీ గారిని కూడా మెచ్చుకోవాలి అప్పట్లో. చంద్రలేఖ క్యారెక్టర్ ఏంటంటే చాలా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్. కాళ్ళు పోయి వీల్ చైర్లో ఉండే క్యారెక్టరు, స్ట్రగుల్ అయ్యే క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ నాగార్జునతో చేసిన తర్వాత అక్కడ వీళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చి వీళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకుని అంటే అప్పటికి మెచ్యూరిటీ వచ్చేసింది అందరికి, ఇద్దరు కూడా. ఆయన సినిమాలతో ఆయన మెచ్యూరిటీకి వచ్చింది. ఈవిడ రమ్యకృష్ణ కూడా జీవితం అంటే ఏంటో అర్థమైంది. ఎన్ని ఒడిదుడుకులు తిని, ఎప్పుడైనా సరే జీవితం ఒడిదుడుకులు తిన్నప్పుడే కొంచెం మేధస్సు కూడా పెరుగుతుంది. ఎవరికైనా సరే కష్టాలు వచ్చినప్పుడల్లా జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. అలాగా నాకు కృష్ణవంశీ కరెక్ట్ అనుకుంది ఆవిడ. ఆయన కూడా రమ్యకృష్ణ గారిలోని ఆ యొక్క బాధ్యత, రెస్పాన్సిబుల్ నేచరు, బాధ్యత ఇది నచ్చి ఆవిడలోని యాక్ట్రెస్ ఒక ఫైన్ ఆర్టిస్ట్ నచ్చి కృష్ణవంశీ గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికి ఒక కుమారుడు. కాకపోతే ఈ మధ్య ఏంటంటే ఈ రమ్యకృష్ణ గారు ఇక వరుసగా సినిమాలో ఎన్నో ఆల్ హీరోస్ తోటి చేశారండి. అందరు హీరోల తోటి రమ్యకృష్ణ గారు చేసి ఇచ్చేశారు. తర్వాత మా గురువు గారి సినిమాలో మన కంటె కూతురునే అనే సినిమా నంది అవార్డు కూడా వచ్చింది ఆవిడకి. కంటె కూతురునే అనే సినిమాలో నంది అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలోనే పూరి జగన్నాథ్ లైగర్ సినిమాలో మంచి క్యారెక్టర్ వేశారు ఆవిడ. అవును, ఇలాంటి క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్. ఇంకోటి సమ్మక్క సారక్కలో ఒకట్లండి, రోజాను ఈవిడ కలిసి చేశారు. అంటే వాటన్నిటికంటే ఇవే మెయిన్ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ వైజ్ చెప్తున్నాను. అది గురువు గారిదే కదా. గురువు గారిది. అదే అంటే అది ఒక దేవతగా వేశారు కానీ. అవును. కాకపోతే ఈ క్యారెక్టర్లో ఇండివిజువల్ క్యారెక్టర్స్ ఇవన్నీ. ఇప్పుడు లైగర్ కానివ్వండి, కంటే కూతురునే కానీ ఆవిడ మీద బేస్. అవును, అది నేను చెప్తున్నాను. తర్వాత ఈవిడ వేసిన క్యారెక్టర్లన్నీ కూడా ఇంతవరకు ఎవరో వేయడానికి సాహసించాల. కొన్ని క్యారెక్టర్స్ ఈవిడే వేశారు. అంటే కంటే కూతురునే కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అంచేత మగపిల్లలు బాహుబలి ఒకటి చెప్పుకోవచ్చు అండి. అసలు పర్ఫార్మెన్స్ కానీ కొన్ని కానీ బాహుబలి కంటే నేను నీలాంబరికి ఎక్కువ మార్కులు వేస్తాను. ఐ నెవర్ కన్సిడర్ బాహుబలి యాజ్ ది బెస్ట్ క్యారెక్టర్. వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్ అంతే. అమ్మోరు కూడా అమ్మోరు అసలు క్లైమాక్స్ ఏంటి మామూలుగా అసలు అమ్మోరు కరెక్ట్ గా అమ్మోరు లాగానే ఆవిడ అలాగా దిగిపోయారు ఆవిడ. అంటే శివగామి ఇదే ఒక పవర్ క్యారెక్టర్, అంతే. ఒక రాజ్య మాత. రైట్. అంతే తప్ప పెర్ఫార్మెన్స్ కావాలంటే అసలు అవమానంతో రగిలిపోయి 18 సంవత్సరాలు ఒక గదిలో బంధింపబడిన తర్వాత, జుట్టు తెల్లబడిన తర్వాత కూడా ఆ రజనీకాంత్ని ప్రేమించే క్యారెక్టర్ వేయటం అంటే మామూలు సాధారణ విషయం, పెర్ఫార్మెన్స్ కాదండి. మనం బాహుబలి క్యారెక్టర్ నేను ఐ నెవర్ టేక్ ఇట్ యాజ్ ఏ బెస్ట్ క్యారెక్టర్. వన్ ఆఫ్ ది అంతే. ఏమంటే మీరు అన్నట్టు అమ్మోరు బెస్ట్ క్యారెక్టర్. తర్వాత అన్నమయ్యలో ఆ పెర్ఫార్మెన్స్ ఓరియంట్స్, అన్నమయ్యలో ఎంత మంచి క్యారెక్టర్ అలా ఇచ్చేపోవటం. నాగార్జున ఎప్పుడు చంద్రలేఖ నుంచి నాగార్జున గారికి కూడా అభిమాన నటి ఆవిడ నటనంటే ఆవిడకి ఇష్టం, నాగార్జున గారికి కూడా. అందుకు ఇలా చేస్తూ ఎన్ని చేశారు. తర్వాత ఈ మధ్యకాలంలో అంటే ఇక టీవీ సీరియల్స్లో కానీ, టీవీ దీంట్లో కానీ, జడ్జెస్లో కానీ తమిళ్లో ఎక్కువ చేస్తున్నారు ఆవిడ.
ఆ కారణంగా మెడ్రాస్లో ఎక్కువ ఉండాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు సెలబ్రిటీస్ మ్యారేజెస్ ఎలా ఉంటాయంటేనండి, ఇప్పుడు ఇతర భాష హీరోయిన్ చేసుకున్నప్పుడు ఏంటంటే తప్పదు. ఇప్పుడు ఈయన వెళ్తేనేమో భార్య సంపాదన మీద బతుకుతున్నాడని కృష్ణవంశీని అంటారు మెడ్రాస్ వెళ్తే. ఆవిడొచ్చి ఇక్కడ ఉందనుకోండి, ఇక సినిమాలు లేవేమో, మొత్తం అయిపోయింది, వీళ్ళు ఇక కుటుంబం పిల్లలు దీంతో వెళ్ళిపోతుంది, ఇక రమ్యకృష్ణ పని అయిపోయిందని ఇక్కడ అంటారు. అంచేత ఎవరు ఈ సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుంటే ఎవరి ఇండివిజువాలిటీ వాడు కాపాడుకోవాలని అనుకుంటారు. ఓకే. ఇటు ఆయన అక్కడికి వెళ్ళాడు, భార్య సంపాదన మీద బతుకుతుందని కృష్ణవంశీ అని అంటారు. సో అందుకని ఒక 7 సంవత్సరాలుగా కృష్ణవంశీ ఇక్కడే ఉన్నాడు, ఆవిడ అక్కడే ఉంది. వీడు కావాల్సినప్పుడు ఈయన వెళ్తాడు, ఆవిడ కావాల్సినప్పుడు వాళ్ళు వస్తారు. వీళ్ళ అబ్బాయి కూడా చాలా బాగా చదువుకుని అమెరికాలో చదువుతున్నాడు. అంచేత ఈ రూమర్స్ వచ్చినాయి ఈ మధ్య విడాకులు తీసుకున్నారని. కాదు, అవన్నీ ఫాల్స్ రిపోర్ట్లు. వాళ్ళిద్దరు బాగున్నారు, వాళ్ళిద్దరు నవ్వుకున్నారు కూడా. ఇది అంచేత ఈ రమ్యకృష్ణ గారు ఇప్పుడు ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఎన్ని బాధలు పడ్డా ఓర్పు సహనం ఒడిదుడుకులు తట్టుకుని మనం ధైర్యంగా నిలబడితే, కొంత ధైర్యంగా నిలబడితే మాత్రం మనిషి జీవితంలో సాధించలేని ఏదీ లేదు అని చెప్పడానికి ఇలాంటి వాళ్ళు ఉదాహరణ. అంటే రమ్యకృష్ణ గారు ఒక్కరే కాదు, ఎవరైనా సరే, మగ ఆర్టిస్టులు కానీ, నటులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, చాలా ఇదిగా పైకి వస్తారని చెప్పడానికి రమ్యకృష్ణ గారి జీవితం ఒక ఉదాహరణ. ఆవిడ చాలా అవమానాలు భరించారు, ఆవిడ మెయిన్ మొహం మీద, ఫేస్ మీదే. అది అలాంటి రమ్యకృష్ణ గారు అంటే బ్యాక్గ్రౌండ్ బాగా ఉండి, చో రామస్వామి గారు లాంటి ఆర్టిస్ట్ తమిళనాడులో ఉండటం అంటే సాధారణ విషయం కాదండి. అది అంత బ్యాక్గ్రౌండ్ నుండి కూడా ఆయన కూడా ఏమి సపోర్ట్ చేయలేదు. ఎవరి జీవితం వాళ్ళు, ఎవరు ఇది వాళ్ళ సపోర్ట్ లేకుండా వాళ్ళు పైకి రావాలనే ఉద్దేశం చో గారిది. రైట్. అందుకని ఆవిడ ఆ సూత్రి తీసుకుని కష్టపడి ఓర్పుగా ఉండి తన టైం వచ్చేంత వరకు వెయిట్ చేసి సక్సెస్ చూసి గోల్డెన్ లెగ్ అనిపించుకుని ఇవాళ రమ్యకృష్ణ అంటే ఒక పెర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకున్నారు ఆవిడ. ఇది రమ్యకృష్ణ గారి జీవితం.